అనుపమ గారు, చెప్పండి. ఒక గ్లామర్ హీరోయిన్ని ఒక గోస్ట్గా చూపించాలని డైరెక్టర్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటండి? నేను చాలా ఎక్సైటెడ్ అయిపోయానండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక హారర్ ఫిల్మ్ చేయడానికి, కానీ రైట్ ఆపర్చునిటీ దొరకలేదు. సో మా అమ్మ ప్రతిరోజు మార్నింగ్ నన్ను చూసినప్పుడు దెయ్యంలో ఉన్నావు అని చెప్పేది. సో అది చాలా రిలేటబుల్. అది నాకు అది ఇంత పర్ఫెక్ట్గా నేను సెట్ అవుతాను, ఎందుకు నాకు మంచి స్క్రిప్ట్ రావట్లేదు అని అనుకుంటే ఈ బాట్ మీ స్క్రిప్ట్. సో గ్రాఫ్ట్. ఓకే, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, ఇక్కడ ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? సో అంటే ఒకటి ఏంటంటే మన దగ్గర ఒక ప్రాపర్ హారర్ మిస్టరీ కైండ్ ఆఫ్ సెటప్ వచ్చి చాలా కాలం అయింది. సో దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. అండ్ నాకు పర్సనలీ హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. సో అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే ఈ కథ రాద్దామని స్టార్ట్ చేసినప్పుడు రామాయణంకి ప్యారలల్స్గా ఏదైనా చేయొచ్చా అంటే, రామాయణం తీయొద్దు, మనం తీస్తుంది రామాయణం కాదు, కానీ రామాయణంలో చాలా నీతి ఉంటుంది. అందులో మనము ప్రతిసారి ఒక కైండ్ ఆఫ్ వర్షన్ వింటుంటాం. సో అందులో ఉన్న నీతిని ఒక మెటఫర్గా రిప్రజెంట్ చేస్తూ చెప్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట. అంటే ఒక బేసిక్ ఐడియా, ఇది సినిమాలో డైరెక్ట్గా ఉండదు, కానీ ఏంటంటే ఒక మనిషి శరీరం అనేది ఒక అయోధ్య లాంటిది. అందులో ఉండే రాముడిని ఆనంద రాముడు అంటాం. సో అయోధ్య లాంటి మన శరీరంలో ఆనందం అనే రాముడు ఉన్నంత వరకు మనకి ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే ఆ ఆనందాన్ని అయోధ్య దాటి ఆనందరాముడు ఎప్పుడైతే అయోధ్య దాటి అరణ్యానికి వెళ్తాడో అప్పుడే అలాంటి శూన్యమైన శరీరానికి ఎలాంటి దుష్టశక్తులను ఆవహించగలవు. అలాంటి కైండ్ ఆఫ్ ఒక ప్రిమైస్ అనుకుని, ఇది సినిమాలో డైరెక్ట్గా ఉండదు, బట్ దిస్ ఈస్ అ మెటఫరికల్ రిప్రజెంటేషన్ అని అనుకుని మేము బ్యాక్ ఎండ్లో మేము చాలా అనుకుంటాం కదా రాసేటప్పుడు. సో అలా అనుకుని స్టార్ట్ చేసాం. ట్రైలర్లో చూస్తే నెంబర్ ఆఫ్ బేబీ షాట్స్ ఉన్నాయి. హీరో గారు కూడా ఒక బేబీని సేవ్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఎనీ కల్ట్ హు ఆర్ ట్రయింగ్ టు కిల్ ఇన్ఫాంట్స్ అండ్ బేబీస్? నో, నాట్ ఎట్ ఆల్. శ్రీను గారు సార్, ఇందాక మీరు స్పీచ్లో లాస్ట్లో ఒక మాట అంటా, ఈసారి తక్కువ మాట్లాడతా సినిమాను మాట్లాడినిస్తా అని అన్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఉన్న ఫామ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దాని తాలూకు ప్రెజర్ ఇదంతా? లేదు సార్, అంటే నార్మల్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 4 years నుంచి గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అన్ని రీమేక్లతో వచ్చాను. ఇప్పుడు స్ట్రైట్ ఒక ప్రాపర్ కాంటెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి కథ, ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ 2 సినిమాలు అవ్వచ్చు సార్, ప్రాపర్ కాంటెంట్ మీద కూర్చొని అంటే 1-2 years వర్క్ చేసి కాంటెంట్ మీద స్ట్రాంగ్గా అందరికి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా చేయడం జరిగిందండి. అంటే మీరు ఎక్కువ కమర్షియల్ జోనర్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన హీరో మీరు. అవును. యూజువల్గా కమర్షియల్ జోనర్ అంతా హీరో చుట్టూరు తిరుగుద్ది. ఫర్ హర్రర్ సినిమా అంటే హీరో చుట్టూరు కాకుండా కథ చుట్టూరు తిరగాలి. లేదు సార్, ఈ సినిమాలో కూడా మీకు పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉన్న సినిమా సార్. మీకు చాలా న్యూ ఏజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు అంటే రెగ్యులర్గా అయితే ఉండదు సార్. మీరు ఇప్పటివరకు ఒక నార్మ్స్, మన ఇప్పటివరకు హారర్ అంటే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, అవన్నీ బ్రేక్ చేసామనుకుంటున్నాం సార్ ఈ సినిమాతోటి. అండ్ మీకు ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న సినిమా. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో గారు